హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ఓకే, ఈరోజు మనం ఒక న్యూ యాక్టివిటీ చేయబోతున్నాం. యాక్టివిటీ ఏంటి అంటే మన బైబిల్ గ్రంథంలో నుంచి మాథ్యూస్ 16:24 వర్డ్స్. మాథ్యూస్ 16th చాప్టర్ 24 వర్డ్స్. అందులో ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఈరోజు యాక్టివిటీని చేద్దాం. అందులో ఏముంది తెలుసా? ఆ లాస్ట్ లైన్లో మనము చూసినప్పుడు టేకప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ, టేకప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ అని ఉంది కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఓకేనా? ఈ వచనం ఆధారంగా మనం ఇప్పుడు యాక్టివిటీని చేద్దాం. ఫస్ట్ మనం యాక్టివిటీని చేయడానికి ఇలాంటి ఏవైనా కలర్ పేపర్స్ ఉంటే కలర్ పేపర్స్ని తీసుకోండి. అలాగే ఇలా వైట్ పేపర్ ఉంటుంది కదా, ఒక A4 షీట్ వైట్ పేపర్ని తీసుకోండి. ఇలా కలర్ పేపర్స్ని తీసుకోండి. మెయిన్గా మనకు ఒక రెడ్ కలర్ పేపర్ అవసరం అనమాట. మెయిన్గా మనము ఒక రెడ్ కలర్ పేపర్ని, ఏవైనా లైట్ కలర్ పేపర్స్ని మీరు తీసుకోండి. తర్వాత మెయిన్గా కలర్ పెన్సిల్స్ తీసుకోండి. స్కెచెస్ కానీ క్రయాన్స్ కానీ ఏవైనా తీసుకోండి. నెక్స్ట్ ఒక స్కేల్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ని రెడీగా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము యాక్టివిటీని స్టార్ట్ చేద్దాం. యాక్టివిటీ చాలా సింపుల్గా ఉంటుంది. త్వరగా మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ చేయాలి అంటే ఇలా ఒక పేపర్ని తీసుకుని, నేను వైట్ కలర్ పేపర్ని తీసుకొని దీనికి ఇలా మనము బార్డర్స్ వేస్తున్నాను. జస్ట్ లైట్గా బార్డర్స్ వేస్తున్నాను. ఓకేనా? నేను జస్ట్ ఇలా ఒక స్కేల్ తోటి లైట్గా నేను బార్డర్స్ వేస్తున్నాను. ఇలా నీట్గా నేను కలర్ పెన్సిల్ తోటి బార్డర్స్ వేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు చేయండి చిల్డ్రన్. ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్కి రౌండ్గా ఇలా మీరు బార్డర్ వేయండి. చూద్దాం నాతో పాటు ఎంతమంది యాక్టివిటీని చేస్తున్నారో చూద్దాం. ఓకేనా? ఇలా నీట్గా సైడ్స్కి అంతా కూడా నీట్గా, ఏ కలర్ అయినా సరే, మీకు ఏ కలర్ ఇష్టమో ఏ కలర్ అయినా సరే ఆ కలర్ తోటి నీట్గా ఇలా బార్డర్ వేయండి నన్ను. ఓకేనా? ఇలా బార్డర్ వేసిన తర్వాత మీ దగ్గర బ్రౌన్ కలర్ స్కెచ్ కానీ క్రయాన్ కానీ పెన్సిల్ కానీ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా మిడిల్లో ఒక బిగ్గా క్రాస్ వేయండి. బిగ్గా క్రాస్ వేయండి. A4 షీట్ పేపర్ తీసుకొని దాంట్లో చుట్టూ బార్డర్ వేసిన తర్వాత మిడిల్లో ఇలా బిగ్గా మీరు ఒక క్రాస్ వేయండి. ఓకేనా చిల్డ్రన్? ఇలా క్రాస్ వేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా, ఈ టర్న్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే చిన్నగా స్టెప్స్ లాగా వేయండి. డౌన్లో చిన్నగా స్టెప్స్ లాగా వేయండి. మిడిల్లో కూడా ఇలా చిన్నగా లైన్స్ లాగా వేయండి. ఓకేనా? ఇప్పుడు హాఫ్ పార్ట్ మన దగ్గర కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? ఫస్ట్ ఇలా క్రాస్ వేసాక ఇలా స్టెప్స్ లాగా వేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలాంటి ఒక రెడ్ కలర్ పేపర్ని తీసుకొని ఇక్కడ మనకు క్రాస్ ఉంది కదా నాన్న, క్రాస్లో మిడిల్ పొజిషన్ ఉంది కదా, ఈ మిడిల్ పొజిషన్లో సరిపడినంతగా మనము ఒక హార్ట్ని మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పేపర్ని తీసుకొని ఈ పేపర్లో మనకి ఎంత సైజ్ అయితే ఒక హార్ట్ సరిపోతుందో ఇలా చిన్నగా దీనికి అంటే ఈ మిడిల్లో సరిపోయేంతగా హార్ట్ని మనం కట్ చేసుకోవాలి.
ఇలా నీట్గా కూడా ఇలా ఒక హార్ట్ని డ్రా చేసుకొని దీన్ని మీరు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఇలా కట్ చేసుకున్న హార్ట్ని మనకి ఇక్కడ మిడిల్లో సరిపోతుందో లేదో మనము ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా లైట్ కలర్ పేపర్ని తీసుకోండి. లైట్ కలర్ పేపర్ని తీసుకొని వీటిలో మనకు ఈ సైడ్స్న మనకు సరిపోయేలాగున చిన్నగా నేను ఈ కలర్ తీసుకున్నాను, స్కై బ్లూ కలరు. ఇలా తీసుకొని నేను స్కై బ్లూ కలర్ పేపర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని మీరు చిన్నగా వీటిని మీరు చిన్న పేపర్స్లా కట్ చేసుకోవాలి. చిన్న బాక్సెస్ టైప్లో చూడండి, ఇదిగోండి బాక్సెస్ టైప్లో నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనము పేస్ట్ చేసుకుందాం. ఫెవిక్విక్ కానీ గమ్ కానీ ఏదైనా తీసుకోండి. ఫెవిక్విక్ కానీ గమ్ కానీ తీసుకొని నీట్గా దానికి సరిపోయేటట్టుగా మిడిల్లో మనము పేస్ట్ చేయాలి. నెక్స్ట్ స్కై బ్లూ కూడా మనం తీసుకున్నాం కదా, ఆ స్కై బ్లూ వాటిని మనము ఇలా సైడ్స్కి పేస్ట్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఇట్ సైడ్ కూడా డౌన్లో కూడా సేమ్ అలాగే మనము పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ కూడా మనము పేస్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఆల్మోస్ట్ మన యాక్టివిటీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లో నేమ్స్ రాద్దాం. ఫస్ట్ మిడిల్లో మనకు హార్ట్ ఉంది కదా, ఇందులో ఐ choose to follow Jesus. ఓకేనా. ఐ చూస్ టు ఫాలో జీజస్ అని ఇక్కడ రాయాలి. ఓకేనా. మిడిల్లో ఉన్న హార్ట్లో మార్కర్ కానీ బ్లాక్ కలర్ క్రయాన్ కానీ ఏది ఉన్నా కూడా తీసుకోండి మీరు. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ ఇస్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ PRAY ప్రే అని రాయన్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్లో లవ్ అదర్స్. రైట్ సైడ్లో లవ్ అదర్స్. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో రీడ్ బైబిల్. డౌన్ సైడ్లో రీడ్ బైబిల్. నెక్స్ట్ ఇక్కడ ఒబే గాడ్. ఒబే గాడ్. నెక్స్ట్ ఇట్ సైడ్ బీ కైండ్. ఓకేనా. నెక్స్ట్ ఇట్ సైడ్న బీ కైండ్ అని చెప్పి మనం రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇక్కడ ఉన్నాయి కదా కింద స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, ఈ స్టెప్స్లో ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో డెన్నీ
మై సెల్ఫ్. ఓకే, ఇక్కడ లాస్ట్లో. నెక్స్ట్ దానిపైన మిడిల్లో ఉంది కదా, మిడిల్లో టేకప్ మై క్రాస్. నెక్స్ట్ పైన ఉంది కదా, ఫస్ట్ దాంట్లో ఫాలో జీసస్. ఓకేనా చిల్డ్రన్? క్రాస్కి అంతా కూడా మనం ఇలా వేసిన తర్వాత ఇక్కడ స్టెప్స్ లాగా వేసి మనం ఇలా వేయాలి. నెక్స్ట్ ఫైనల్గా మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే మన మెమొరీ వర్స్ రాద్దాం. మన మెమొరీ వర్స్ ఏంటి? టేకప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ, మాథ్యూ 16:24 కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా క్లౌడ్ లాగా వేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లౌడ్లో మీరు మెమరీ వర్డ్స్ రాయండి. టేకప్ హిస్ క్రాస్, టేకప్ హిస్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఓకేనా? మాథ్యూ 16:24. ఓకేనా చిల్డ్రన్? సో ఇవాల్టి మన యాక్టివిటీ వచ్చేసి మాథ్యూ 16:24. ఇలా మనము యాక్టివిటీ లాగా కూడా మనము మన మెమొరీ వర్డ్స్ని మనం ఇలా యాక్టివిటీ లాగా చేసి మన ఇంట్లో కూడా ఎక్కడైనా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. మెమొరీ వర్డ్స్ని డైలీ 1 మెమొరీ వర్డ్స్ని కూడా మనము నేర్చుకోవచ్చు. సో టుడే ఈజ్ కంప్లీటెడ్. టుడే అవర్ యాక్టివిటీ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా చిల్డ్రన్? లుక్ హియర్. ఒకసారి అందరు ఇక్కడ చూడండి నాన్న. ఇదిగోండి, ఇప్పుడు మన యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. మన యాక్టివిటీని అందరూ ఒకసారి చూడండి ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ ఒక A4 షీట్ పేపర్, నేను వైట్ తీసుకున్నాను కదా, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఏ కలర్ అయినా తీసుకొని, ఓకేనా, దాని చుట్టూ బార్డర్స్ నేను సింపుల్గా వేసాను, లైన్ బార్డర్స్. మీరు ఏ బార్డర్స్ అయినా వేసి మిడిల్లో ఇలా క్రాస్ వేసి ఇలా కింద ఇలా స్టెప్స్ లాగా ఇలా వేయండి. తర్వాత ఇక్కడ మాథ్యూ 16:24కి సంబంధించిన మెమొరీ వర్డ్స్ని మీరు ఇక్కడ రాయండి. మీరు ఇలా చేసి మీ ఇంట్లో హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎలా ఉంది నాన్న ఈరోజు మన యాక్టివిటీ? ఎలా ఉంది? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్రైజ్ లార్డ్ ఆల్.